ఫ్రెష్ గ్రాడ్యుయేటర్స్ మనం ఇందాక చెప్పుకున్నాము కేటగిరీ 2 సంబంధించినటువంటి అభ్యర్థులు వీరు. అవును. వీరి యొక్క ప్రిపరేషన్ కొత్తగా తయారు చేసేటువంటి అంటే కొత్తగా మొదలుపెట్టేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది మొదటి నుంచి? సో వాళ్ళ ప్రిపరేషన్లో ఫస్ట్ బేసిక్ ఫౌండేషన్ అండి. మీరు ఎలాంటి టాపర్స్ని తీసుకున్నా, అది యూపీఎస్సీ అవ్వచ్చు, గ్రూప్ 1 తెలంగాణ ఏపీ అవ్వచ్చు, ఎలాంటి టాపర్ అయినా ఫస్ట్ చెప్పేది నేను బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ ఎన్సీఆర్టీస్, కొన్ని స్టేట్ స్పెసిఫిక్ ఎస్సీఆర్టీస్ ఇవి చదివాను అని చెప్తారు, న్యూస్ పేపర్ రీడింగ్ చేశాము అని చెప్తారు. సో ఇప్పుడు ఫ్రెష్గా వచ్చే వాళ్ళు కూడా ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేయండి. ఒకటేసారి పెద్ద పెద్ద బుక్స్ తీసుకుంటాము, చెప్పిన వాళ్ళు ఎవరైనా ఏదైనా బుక్స్ చెప్తే అన్ని బుక్స్ తీసుకొని చదువుకుంటాము అనే మెంటాలిటీ వద్దు. ఫస్ట్ అందరి సోర్సెస్, బేసిక్ సోర్సెస్ సేమ్ ఉంటాయి. ఎన్సీఆర్టీస్ కావచ్చు, ఇందాక నేను చెప్పినట్టు ఎస్సీఆర్టీస్ కావచ్చు. సో నోట్స్ చేసుకోండి, యూట్యూబ్లో వీడియోస్ చూడండి, మీకు ఏదైనా టాపిక్ అర్థం అవ్వకపోతే ఒక న్యూస్ పేపర్ పట్టుకున్న న్యూస్ పేపర్ చదువుకోండి, దాని నుంచి నోట్స్ చేసుకోండి. ఇలా బేసిక్గా స్టార్ట్ చేస్తే మీరు కొంతకాలం ప్రయాణం చేస్తుంటే మీలో మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ మీరు ఏం చదివినా కూడా సిలబస్ కాపీని పక్కన పెట్టుకొని ఆ సిలబస్తో పాటుగా చదివితే మీరు ఒక ప్రాపర్ రూట్లో వెళ్తున్నారా లేదా అర్థమవుతుంది. మేడం, మన కాన్సెప్ట్ వచ్చేసరికి ఫ్రెష్ గ్రాడ్యుయేటర్స్ అంటే కొత్తగా మనం గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకునే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం ఈ కాన్సెప్ట్ తోటి డిస్కషన్ చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే నోటిఫికేషన్ వచ్చే నాటికి ఎన్ని రోజుల ముందు నుంచి వాళ్ళ యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తే అంటే స్టార్ట్ చేస్తే వారు తొందరగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది కూడా మెయిన్స్ ప్లస్ ప్రిలిమ్స్ రెండింటిని ఏ విధంగా హ్యాండిల్ చేయాలనే దాని గురించి ఒకసారి. డెఫినెట్లీ అండి. సో ద బెస్ట్ డే ఈస్ టుడే. ఓకే, నేను ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాను అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ చేయడం ఈజ్ ద బెస్ట్ పాలసీ ఫర్ ఎనీ స్టూడెంట్. సో డిలే చేయకుండా ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తారు అంటున్నారు, ఎప్పుడు వస్తుంది అనే క్వశ్చన్స్ పక్కన పెట్టి స్టార్ట్ ఫ్రమ్ టుడే. సో అది ప్రిలిమ్స్కా మెయిన్స్కా అనేది పక్కన పెడితే ఒక హిస్టరీ టీజేపీఎస్సీ తీసుకుంటే తెలంగాణ హిస్టరీ అనుకుంటే స్టార్ట్ చేయండి, ఎన్సీఆర్టీస్తో స్టార్ట్ చేయండి, తర్వాత తెలంగాణ హిస్టరీతో స్టార్ట్ చేయండి. మెల్లిగా చిన్న చిన్న క్వశ్చన్స్కి ఆన్సర్ రైటింగ్ చేయండి. ఒకటేసారి ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయమని నేను చెప్పను. అట్లీస్ట్ ఒక 1 మంత్ చదివిన తర్వాత చిన్న చిన్న ఆన్సర్స్ తీసుకొని రాయండి. ఆ ఆన్సర్స్ని మెల్లిగా పీవైక్యూస్తో కంపేర్ చేస్తూ రాయండి. ఇలా చేయాలి. కరెంట్ అఫైర్స్ మాత్రం న్యూస్ పేపర్ రీడింగ్ కంపల్సరీ చదవాలి. అండ్ మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఆ ఇన్స్టిట్యూట్ ఇచ్చే కరెంట్ అఫైర్స్ బుక్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్లో ఎక్కువ డంపింగ్ ఉంటుందండి. ఎందుకంటే ఏది వస్తుందో తెలియదు కాబట్టి ఆ టాపిక్కి సంబంధించినవన్నీ ఆ బుక్లో ఉంటాయి. బట్ స్టూడెంట్ షుడ్ బి వైజ్ ఇనఫ్ టు ఐడెంటిఫై ఏది మనకి కరెక్ట్, ఏది సిలబస్ ప్రకారంగా ఉంది, ఏది అనవసరమైన ఇన్ఫర్మేషన్ ఉంది అనేది స్టూడెంట్ చూసుకొని దాన్ని రిపీటెడ్గా రివైజ్ చేస్తూ ఉండాలి.